హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 58 అప్డేట్ చూసేద్దాం. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా హౌస్లో చాలా హీట్ అనేది జనరేట్ అయిపోయింది నామినేషన్స్ వలన. ఒకరినొకరు ఇంకా హర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఫ్రెండ్స్ కాస్త శత్రువులు అయిపోయారు, శత్రువులు కాస్త ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పటిలానే బిగ్ బాస్ హౌస్లో ఏది శాశ్వతం కాదని చెప్పి బిగ్ బాస్ ఇంకొకసారి ప్రూవ్ చేశాడు ఆడియన్స్కి. ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట. ఒకరొకరు చాలా హర్ట్ చేసుకుంటున్నారు. తనూజ బికేమ్ వెరీ స్ట్రాంగర్. ఇమాన్యుయల్ ఏమీ అసలు సేఫ్ గేమర్గా బికేమ్ అయిపోయాడు తను. తనూజ వెరీ స్ట్రాంగ్ అయిపోయింది. సంజన గారు కూడా తన వాల్యూస్ కోల్పోతున్నారు, ఏడుస్తున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చారు ఆవిడ. సంజన గారు రీతుని నామినేట్ చేశారు. రీతుని నామినేట్ చేసి రీజన్స్ చెప్తూ ఓవర్ హీట్ అయిపోయి ఫ్రిక్షన్ జరిగి ఇద్దరి మధ్యలో సంజన గారు రీతుని పర్సనల్గా అటాకింగ్కి వెళ్ళిపోయారు. అంటే ఇట్స్ లైక్ ఎలాగంటే నీ వల్ల ఒక పర్సన్ మోకాలు వేయాల్సి వచ్చింది, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి ఆవిడని హర్ట్ చేసేలాగా బిహేవ్ చేశారు. ఎందుకంటే నేషనల్ మీడియాలో మీరు ఉన్నారు, అందరు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. అది ఒకసారి ఆలోచించుకోవాలి. సంజనయ్య గారికి అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత వయసు వచ్చింది ఆవిడకి నిజంగా. ఇప్పుడు రేపు పొద్దున బయటకు వస్తే ఆ మీద ఎంత పెద్ద నెగిటివిటీ ఉంటుంది పాపం రీతు మీద, ఆ డిమాండ్ మీద. కానీ అట్లాంటి పర్సనల్ అటాకింగ్ చేయకూడదండి. ఆ వాళ్ళ ప్లేస్లో మన సిస్టర్స్ మన బ్రదర్స్ ఉంటే మనం అలాగే చేస్తామా? ఎవరైనా చేస్తే అలాగే ఊరుకుంటామా? వాళ్ళకి చెప్తాం కదా ఇది తప్పు పర్సనల్గా ఎందుకని. ఏదన్నా ఉంటే ఆట పరంగా ఏదన్నా టాస్కుల పరంగా ఉంటే కనుక మనం మాట్లాడుకోవాలి, మనం వాళ్ళకి చెప్పాలి తప్ప. కానీ ఇలాగ పర్సనల్ అటాకింగ్ మాత్రం చేయకూడదు. ఆవిడకి తెలియట్లేదు ఆ విషయం. అనాల్సినవన్నీ అనేసి లాస్ట్లో ఏడ్చాడు సంజన గారు. ఏంటో తనూజ నామినేట్ చేసింది సుమన్ శెట్టి గారిని. ఓకే, ఆవిడ రీజన్స్ ఆవిడకు ఉన్నాయి. ఆవిడ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆవిడ ఏదైనా స్ట్రాటజికల్గా ఆడుతుంది కాబట్టి, చాలా హానెస్ట్గా ఆడుతుంది కాబట్టి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం అది న్యాయమే అది. బట్ చూద్దాం ఈ హౌస్లో ఎంతమంది వెళ్ళిపోతారు ఏంటన్నది. ఈ వారం ఒకరో ఇద్దరు వెళ్ళిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమన్ శెట్టి గారు ఒకరిని నామినేట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆయనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లోపే మధ్యలో దివ్య దూరిపోయి ఏదో అనవసరమైన ఇచ్చేసేసి సంచాలకంగా ఉన్నావు నువ్వు. ఓకే, నో ప్రాబ్లం. మధ్యలో నువ్వు ఎంటర్ అయ్యి ఎందుకు ఒక డెసిషన్లోకి ఆ డెసిషన్ చేంజ్ చేసే పరిస్థితి వచ్చింది. యు ఆర్ నాట్ ఏ గేమ్ చేంజర్, యు ఆర్ ఏ గేమర్, యు ఆర్ ఏ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద హౌస్ కదా. నువ్వు ఎందుకు ఎదుటి వాళ్ళ గేమ్ని భరణి గారితో అలాగే బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు సుమన్ శెట్టి గారు దాంట్లోకి వెళ్ళిపోయి నామినేషనే చేంజ్ చేశావు. ఆయన సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటే నువ్వు దూరిపోవడం వల్ల ఆయన తనుజని నామినేట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఒకడు ఇటు వెళ్ళినోడు ఇటు వచ్చాడు దెబ్బకి. అట్లా చేయకూడదండి. దివ్య గారు తెలియట్లేదు ఆ విషయం. పవన్ పవన్ నామినేటెడ్ భరణి గారు రీజన్స్ ఏవో చెప్పాడు. రీజన్స్ ఏం చెప్పారు సరే భరణి గారి విషయంలో అది నిజం. ఎందుకంటే భరణి గారు ఇప్పుడు ఆ వలయంలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ ఎమోషనల్ వలయంలోంచి బయటకు రాలేకపోతున్నారు. అందులోనే ఉండిపోతున్నారు. గేమ్ యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ఉండలేకపోతున్నారు. గేమ్ స్పాంటేనియస్గా ఆడలేకపోతున్నారు ఆయన. మరి ఆయన ఏంటి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. ఆయనకున్న స్ట్రాటజీ అవ్వచ్చు, లేకపోతే ఆయన ఏజ్ అవ్వచ్చు. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అన్నది మర్చిపోయారు ఆయన. నేను ఒక పెద్ద రాయుడిని ఇక్కడ అన్న బిహేవియర్లో ఉండిపోయి గేమ్ ఆడుకోలేకపోతున్నారు. ఆయన గేమ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. తనూజ నామినేటెడ్ ఇమాన్యుయల్. కరెక్ట్ పర్సన్తో కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేసింది ఇమాన్యుయల్ని. సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీ వల్ల హౌస్లో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, హౌస్ హార్మనీ క్రియేట్ అవుతుందని చెప్పి నామినేట్ చేసింది. స్ట్రాంగర్ పర్సన్ అని కాదు, ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు, ఎమోషన్స్తో అటాచ్ అయ్యి గేమ్ ఆడుతున్నాడు సంజన గారిని లాలిని పెట్టుకొని అని చెప్పి తనూజ నామినేట్ చేసింది ఇమాన్యుయల్ని. అది నిజమే. ఇమాన్యుయల్ డిఫెండింగ్ కూడా ప్రాపర్గా లేదు. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ప్రాపర్గా అనిపించలేదు మనకి. ఆ నెక్స్ట్ టర్న్లో కూడాను ఇమాన్యుయల్ తనూజ నామినేట్ చేసి రీజన్స్ చెప్పలేకపోయాడు, ప్రాపర్ రీజన్స్ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందు తనూజ దగ్గరికి వెళ్ళి పొజ్జగించి బతిమాలి తనూజాన్ని ఫ్లర్ట్ చేసి ఇన్ని చేసిన ఇమాన్యుయల్ తనూజాని ఎంటర్టైన్ చేయడం కోసం, తన స్వార్థం కోసం, ఆడియన్స్ దృష్టిలో పడడం కోసం ఇన్ని చేసిన ఇమాన్యుయల్ ఒక్కసారి తనూజ రివర్స్ అయ్యేసరికి దానిలోంచి బయటికి రాలేకపోతున్నాడు అనమాట. ఇప్పుడు అదే అనిపిస్తుంది. హౌస్లో ఎన్నో రోజులు మన క్యారెక్టర్ దాచుకోలేము, బయటకు వచ్చేస్తుంది. ఎంత తొందరగా బయటకు వస్తే అంత బెటర్. అక్కడ పరిస్థితులు మనం తీసుకొస్తే మనం ఏంటో అర్థం అయిన తర్వాత బయటకు వస్తాం ఆడియన్స్ దృష్టిలో. అప్పుడు అది ఇంకా బ్యాడ్ కదా. సో మనమే ఫస్ట్ నుంచే హానెస్ట్గా ఉండి ఇది నేను అని చెప్పుకుంటే చాలా బెటర్ కదా. అప్పుడు ఆడియన్స్కి మీ మీద పాజిటివిటీ ఉంటుంది. ఈ విషయం కూడా తెలియట్లేదు ఇమాన్యుయల్కి. చూస్తుంటే అర్థమవుతుంది తనుజ ఆన్ ఫైర్ అని. అసలు ఇలా వెళ్ళిపోతుంది తనుజ.
మామూలు విషయం కాదు. దివ్య కెప్టెన్ కాబట్టి దివ్యకి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నువ్వు డైరెక్ట్‌గా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పి దివ్యకి చెప్పడం జరిగింది. దివ్య వెంటనే ఆలోచించి తనూజని నామినేట్ చేసింది. డైరెక్ట్‌గా నో రీజన్స్. ఏవో చెప్పింది చిన్న చిన్న రీజన్స్. బట్ డైరెక్ట్‌గా తనూజని నామినేట్ చేసింది. తనూజని టార్గెట్ చేసిందేమో అని అనిపించింది. బట్ ఓకే, ఇది కూడా స్ట్రాటజీ అవ్వచ్చు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తదనమాట. రాను రాను ఎపిసోడ్స్‌లో అర్థమవుతుంది మనకి ఎవరు ఏంటన్నది. బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్‌గా తనుజని నామినేట్ చేసింది కావాలని. భరణి గారి విషయంలోనే అలా జరిగింది కాబట్టి ఇలా చేసిందని మనకు తెలుస్తుంది. సో చూద్దాం రేపటి ఎపిసోడ్‌లో ఏం జరిగిద్ది, ఎవరు ఎళ్ళిపోతారు, ఎవరు ఉంటారన్నది ఈ వారం వెయిట్ చేయాలి ఇంకా. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్‌లోకి వెళ్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.